నేను క్రిస్టియన్నే. నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. నేను క్రిస్టియన్నే. అందులో నాకు ఏ అనుమానం నాకు లేదు, మీరు పెట్టుకోకండి. కానీ ఒక ఆవిడ వచ్చి ఓ బొట్టు పెట్టింది. నేను ప్రైవేట్ ఎంప్లాయీ మేడం. నీ కాలేజ్ టైంలో చదువుకున్న టైంలో చెరువు పని చేసి ఆ డబ్బులతోనే ఫీజు కట్టించేవాళ్ళం మేడం. ఇప్పుడు చెరువు పనులు అయితే లేవు మేడం. అక్కడ ఉన్నా కానీ కొంతమందికే ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లేదు మేడం. ఇప్పుడు అంటే మా దృష్టిలో గవర్నమెంట్ జాబ్ అంటే సీఎం క్యాడర్ మేడం. కరెక్ట్. మా ఊర్లో గవర్నమెంట్ జాబ్ ఉండి సీఎం లా చూస్తారు మేడం. నిజంగానే. ఎందుకంటే మాది ఒక పల్లెటూరు. అయితే ప్రతి కుర్రోడు కూడా ఏమని చెప్తారంటే మేడం, చెరువు పనికి వెళ్తే నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్తానని చెప్తారు మేడం. అంటే అంత సింపుల్ గానే, అంటే అంత గౌరవం మేడం మాకు. ఇప్పుడు ఆ పని లేదంటే మరి వీళ్ళు కూడా ఖాళీగా ఉండిపోయి చెడు అలవాట్లకి అయితే అలవాటు పడతారు మేడం. మరి మీరే కొద్దిగా చూసుకుని ఏది చేయాలి. నెక్స్ట్ జాబ్ విషయంలో అయితే జాబ్ క్యాలెండర్ అయితే లేదు మేడం ప్రజెంట్ ఎక్కడ కూడా. ఇస్తామని చెప్తారు, ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తామని చెప్తారు, కానీ జాబ్ క్యాలెండర్ ఎవరు ఇవ్వరు మేడం. మీరు ఏదన్నా కొద్దిగా చొరవ చూసుకుంటే కొద్దిగా మంచిది మేడం. అంతే మేడం. నెక్స్ట్ అందరి ముందు చెప్తున్నా మేడం, మీరు ఫీల్ అయితే కాకుండా మీరు కుంకుమ బొట్టు పెట్టుకున్నారు కదా మేడం. అదైతే మీరు ఎంత మంచి వాళ్ళో మాకు అందరికి అర్థమయ్యేలా చూస్తున్నారు మేడం. మీరైతే మాత్రం మీరు ఇచ్చే కమ్యూనిటీ విలువ మేడం. అదంతే. అంటే అదే మీరు పర్సనల్ గా తీసుకోవద్దు అంతే మేడం. ఎందుకు పెట్టుకోకూడదు? ఇది ఏమన్నా హిందువులే పెట్టుకోవాలని ఏమన్నా ఉందా రూలు? ఏమో మా సైడ్ అయితే పెట్టుకోరు మేడం. అందుకోసం నేను అడుగుతున్నా మేడం. నేను క్రిస్టియన్నే. నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. నేను క్రిస్టియన్నే. అందులో నాకు ఏ అనుమానం నాకు లేదు, మీరు పెట్టుకోకండి. కానీ ఒక ఆవిడ వచ్చి ఓ బొట్టు పెట్టింది. ఆవిడ వద్దమ్మా నాకు పెట్టకండి అంటే ఆవిడ ఫీల్ అవుతుందని నేను పెట్టించుకున్నాను. తప్పేముంది? మీరు ఎంత ఉన్నదానంగా ఉన్నా కానీ మీ మంచితనం తీసుకున్నారని చెప్తున్నారా? మీరు ఏ హోదాలో ఉన్నా కానీ మీ మంచితనం చూపుతున్నారని చెప్పారు మేడం. థ్యాంక్ యూ. కాంప్లిమెంటా? థ్యాంక్ యూ. మీరు అసలు మాట్లాడట్లేదు. అక్కడ కూర్చున్నటువంటి మహిళలు మీరు మనసులో ముందుగానే మాట్లాడట్లేదు. సరేమ్మా, రైట్. ఆమె ఒక్కరే అందరితో వద్దంటుంది. వేరే వాళ్ళు ఏమైనా అమ్మ మాట్లాడతారా తల్లి? ఇక్కడ అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా సరే నిజంగానే ఉపాధి పని 2 సంవత్సరాలుగా లేదా? లేదా మేడం గారండి, నిరుడు 4 నెలలకు ఇచ్చారండి పని. ఇప్పుడు వరకు మరి పని లేదు. మహిళలకి చంద్రబాబు నాయుడు జగన్ అన్న ఉన్నప్పుడు ఏంటి మహిళలకి డబ్బులు గట్రా ఇచ్చాడు. ఆ డబ్బులు కూడా ఏటి లేవు. ఏటి జగన్ వచ్చినాడు మాపి డబ్బులు గట్రా అన్ని పడి మాకు ఏటి లేవు. చంద్రబాబు నాయుడు వచ్చి మనిషికి 1500 నెలకేసి అతను అన్నాడు. అవి లేవు, ఏటి లేవు. ఇల్లు గ్యారెంట్లు కూడా లేవు. ఇల్లు కట్టి సొగ్గాను, గ్యారెంట్లు కూడా ఇవ్వలేదు. గ్యాస్ బండ్ ఫ్రీగా అన్నాడు, గ్యాస్ బండ్ ఇవ్వలేదు. ఏటి ఇవ్వలేదు. మా అమ్మాయిలు అందరూ చదువుకునే ఉన్నారు ఇంటికాడ. మా అబ్బాయిలు అమ్మాయిలు చదువుకునే ఉన్నారు ఇంటికాడ పనిలేట్ లేక. మరేటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అమ్మా, ఇది కాంగ్రెస్ పార్టీ సభ. రెండోది కాదు, జగనన్న ఇచ్చాడు అంటున్నారు కదా. మీరంతా దళిత వర్గాలకు చెందిన వారని కూడా చెప్తున్నారు. మొత్తం దళితులకున్న 28 స్కీములు జగన్ తీసిపడేశాడు. మీకేమైనా తెలుసా అది? అరే వచ్చేవి కానీ అప్పులు తెచ్చి ఇచ్చాడా? నువ్వే కట్టాలి రేపు. అట్లా కాదు, పని చూపించాలా, పని కష్టపడి పని చేసుకుని బతకాలా, గౌరవంగా బతకాలా మనుషులు. అది ఎంతకాలం నువ్వు పోషిస్తావు? అవి కాదు, ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉంటేనే దళితులకు గాని రైతులకు గాని గౌరవం, అభివృద్ధి, సంక్షేమం. ఈ మధ్య వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలంతా కూడా మాటలు చెప్పి కబుర్లు చెప్పి మోసం చేసి వెనక్కి వెళ్లేటువంటి పార్టీలే. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జనసేన కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. వీళ్ళెవరు కాదు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది బీజేపీ కాదు. ఈ బీజేపీకి తొత్తులవారు వీళ్ళంతా. దయచేసి నిజాలు గ్రహించండి. మాకంతే వచ్చినాయి, నీకన్నీ వచ్చినాయి. ఏమొచ్చినాయి? కుప్ప నుడుచుకున్న వాళ్ళు వేరే,
పరిగెరుకున్నారు మీరు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎంత సంపాదించారో అన్ని తెలుసు అందరికీ. కాబట్టి ఎవరిని కాదు, నిజమని తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ మనకు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశానికి రక్షణ. ఈరోజు మోడీ అసలు అక్కడ రాక్షస ప్రభుత్వం. ఎవరినైనా మాట్లాడిస్తున్నారా? ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లోపలేయండి. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే కదా లోపల దూరింది వెళ్ళి. మోడీని ఎంత తిట్లు తిట్టాడు అతను. ఆ తిట్లే మళ్ళీ పొగట్టం. ఇవన్నీ వాళ్ళకే సాధ్యం. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా అట్లా నోరు మార్చరు, మనసు మార్చరు, మాట మార్చరు. అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళెవరూ కాదు. దయచేసి అది గమనించుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు మళ్లీ ఓటేయండి. మేమందరం వచ్చి ఈ సమస్యలన్నీ తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం. తీరుస్తామని చెప్పటల్లా, తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. చిత్తశుద్ధితో చేస్తాం. ఈ 75 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఇందిరమ్మ స్థలాలు ఇచ్చింది. ఉన్న స్థలాలు లాక్కుంటున్నారు కానీ వీళ్ళు ఎవరైనా ఒక సెంట్ ఇచ్చారా? అది చెప్పండి. స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు మోడీ. ఇందిరాగాంధీ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చింది. మేమంతా జైలుకి వెళ్ళాం. ఈ రోజు ఎవరు మీకు అబద్ధాలు చెప్తారు కానీ అది అమ్మటం మొదలేశారు. ఇవన్నీ కూడా నిజాలు. మోసం, దగ. వీళ్ళందరూ ఆస్తులు కాజేసి ఇసుక అమ్ముకునేవాడు, సారాయి అమ్ముకునేవాడు వీళ్ళ నాయకులు. మట్టి అమ్ముకునేవాళ్ళు, ఖనిజాలు అమ్ముకునేవాళ్ళు, పేదల బియ్యం అమ్ముకుని మీ రక్తం అంతా కూడా పోగు చేసుకుని డబ్బు చేసుకుంటున్నారు. మళ్ళా 500 ఇస్తే వాళ్ళు వెనకాల పోయి మీరు ఓని ఓట్లేసేటువంటి తయారయ్యారు. అది కూడా వద్దు. మీ జీవితాలు 500 కోసం అమ్ముకోవద్దు. ఇవి గమనించండి. నేను మీలాగానే చదువుకొని ఐఏఎస్ అయ్యి, ఐపీఎస్ అయ్యి, కలెక్టర్ గా పనిచేసి 70,000 ఎకరాలు ఈ చేత్తో పట్టాలు ఇచ్చాను. ఇదంతా నిజాలు. కాంగ్రెస్ వాళ్లే నిజమైనటువంటి పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేశారు, ఈ చేశారు, అన్ని వచ్చినాయి. జగన్ వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు. ఇవన్నీ కబుర్లు చెప్పొద్దు. కాంగ్రెస్ పార్టీకే ఓట్లేయండి. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. పేదలకు కాంగ్రెస్ పార్టీ రక్ష. గుర్తు తెచ్చుకోండి. రే మీరందరూ భవిష్యత్తున్న పిల్లలు బాగా చదువుకోండి. అందరూ ఉద్యోగాలు వస్తాయి. ఓకే, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మన నాయకురాలు మనందరికీ మాకన్నా చక్కగా మాట్లాడతారు. మాకన్నా ఎక్కువ అంకిత భావంతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ నిర్మాణం చేయాలని బాధతో వచ్చారు, తపనతో పడుతున్నారు. ఒక్కసారి శర్మిలా గారికి స్వాగతం చెప్పండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని మీ అందరూ ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు చేసినంత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు కావచ్చు. ఎందుకు చెప్తున్నాము అంటే, ఏ పని చేసినా రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చేశారు. ఎంత చిత్తశుద్ధితో చేశారు అంటే, అది ఎవరికైతే అందాలనుకున్నారో వాళ్ళకు అందే వరకు వదిలిపెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు మేలు చేయాలనుకున్నాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ పంటకైనా మద్దతు ధర అయితేనేమి, గిట్టుబాటు ధర అయితేనేమి, పెట్టుబడులు తగ్గించడం అయితేనేమి, ఇవన్నీ చూసుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, లేకపోతే డ్రిప్ యంత్రాంగాల మీద సబ్సిడీ అయితేనేమి, లేక పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, ఆఖరికి రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు సాధ్యం చేశారు. పేదల పట్ల కూడా రాజశేఖర రెడ్డి గారు అంతే చిత్తశుద్ధితో ఆలోచన చేశాడు. అందుకే పేదవాళ్ల ఇంట్లో జబ్బొస్తే ఇంటిళ్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మన దేశంలో గాని ప్రపంచంలో గాని ఏ నాయకుడు చేయలేదు.
కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఎంతమంది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకి రావు అని ఆలోచన చేసి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు. ఈ రోజు వరకు కూడా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలా ఏ పథకం చేసినా రాజశేఖర రెడ్డి గారు పేదల గురించి, ప్రజల గురించి ఆలోచన చేశాడు. లక్షల కొద్ది, అసలు దేశంలోనే ఎక్కడ ఏ ప్రభుత్వము అన్ని లక్షలు కట్టలేదు. 46 లక్షల ఇందిరమ్మ ఇల్లులు పేదల కోసం కట్టి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఈ మహిళలకు రుణాలైతేనేమి, లేక 108 అయితేనేమి, పేదవాళ్ళకి భూ పంపిణీ అయితేనేమి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన చేశాడు. సాచురేషన్ పద్ధతిలో అంటే ఏ పథకమైనా అందరికీ అందాలి అన్న ఆలోచన, ఇక ఎవరు మిగిలిపోకూడదు అన్న ఆలోచన. పెన్షన్లు ఇచ్చినా సరే, ఇంకోటైనా అన్ని పథకాలు, ఇల్లైనా సరే అందరికీ అందాలి అని సాచురేషన్ పద్ధతిలో ప్రతి పథకము అమలు కావాలి అనే రాజశేఖర రెడ్డి గారు ఆఖరిన రచ్చబండకు కూడా వెళ్లటం జరిగింది. ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఇక ఏ ఎలక్షన్లు లేవు. మరి రాజశేఖర రెడ్డి గారు అంత హుటాహుటిన రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం తన పథకాలు ఇంకా అందాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, సాచురేషన్ పద్ధతిలో అందరికీ అందించాలి, అందుకనే ఏ అవసరం లేకపోయినా నేను ప్రతి గ్రామంలో సర్ప్రైజ్ విజిట్లు చేయాలి, ఎక్కడ ఏ పథకం ఎవరికి అందటం లేదో కనుక్కోవాలి, సాచురేషన్ పద్ధతిలో అన్ని పథకాలు అందించాలి అని రూపొందించిందే రచ్చబండ. అలా రచ్చబండకని బయలుదేరి వెళ్లాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఏ నాయకుడు కూడా ఇంత చిత్తశుద్ధిగా ఆలోచన చేసుండడు. ఆఖరి నిమిషం వరకు కూడా ఆ రచ్చబండకు వెళ్లేటప్పుడు కూడా, వెళ్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన చేశాడు. ప్రజల కోసమే ప్రాణాలు కూడా అర్పించాడు. అంత గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో రూపొందించిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పని, అంటే కరువు పని. ఎందుకు రూపొందించారు అంటే, ఉపాధి హామీ పని ఏ ఊర్లోనైనా పని లేకపోతే వలసలు పోకూడదు అన్న ఉద్దేశంతో, ఆ రోజుల్లో పని లేకపోతే భార్య బిడ్డల్ని వదిలేసి వేరే ఊర్లకు వెళ్తుంటే దాన్ని అరికట్టాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన అద్భుతమైన పథకమే ఈ ఉపాధి హామీ పథకం. అంటే ప్రతి గ్రామంలో ఉపాధి కల్పించాలి, పని కల్పించాలి. ఏ గ్రామస్తులైనా ఆ గ్రామంలోనే పని చేసుకోగలగాలి, డబ్బులు సంపాదించుకోగలగాలి, ఆ కుటుంబాలు నిలబెట్టుకోగలగాలి. డబ్బు లేని కారణంగా నిరుద్యోగం పెరగకూడదు, వలసలు పెరగకూడదు అని ఆలోచన చేసి తెచ్చిన పథకమే ఈ ఉపాధి హామీ పని. కనీసం 100 రోజుల పాటు పని కల్పించాలి, అది కూడా ప్రభుత్వమే కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలి. ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ. అంటే గ్రామ పెద్దలకు వెళ్లి మాకు పని కావాలి అని అడిగినాక 15 రోజుల్లోనే పని కల్పించాలి. ఇది చట్టం. పని చేసిన 15 రోజుల్లోనే పేమెంట్ కూడా పడాలి. ఇది కూడా చట్టం. అలా 100 రోజుల పాటు పని కల్పించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన అద్భుతమైన చట్టం. ఇది ఎంత గొప్ప చట్టం అంటే, ప్రపంచంలోనే కోట్ల మందికి ఉపాధినిచ్చిన పథకం. మన దేశంలోనే కోట్ల మంది ఈ పని చేస్తూ వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకున్న పరిస్థితి. అలాంటిది ఇంత పెద్ద పథకము ప్రపంచంలో ఇంకోటి లేనే లేదు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా, యూనివర్సిటీల నుంచి వచ్చి ఇక్కడ రీసెర్చ్ పేపర్లు తయారు చేసి